భృతికి తూట్లు కన్సల్టెంట్లకు కోట్లు 22 నెలల్లో 1,72,000 ప్రభుత్వ ఉద్యోగులు హుష్కాకి తాజాగా కేవలం 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ వైఎస్ జగన్ హయాంలో 2024 మార్చి నాటికి ఉద్యోగుల సంఖ్య 11.79 లక్షలైతే బాబు హయాంలో అది 10.07 లక్షలు తగ్గిందంటూ ఇంట్రెస్టింగ్ వార్త ఇచ్చారు. మరోవైపు నిరుద్యోగ భృతి ఇవ్వని వైనం కూడా ఇచ్చారు. అలాగే తెలుగు ప్రజలందరికీ మంచి జరగాలని వైఎస్ జగన్ నిన్న జగన్ దంపతులు ఉగాది పంచాంగ శ్రవణం సందర్భంగా వారు పూజలు నిర్వహించి ప్రజల తమ శుభాకాంక్షలు తెలిపారు. ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్, ఇంతకుముందు జనవరి అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఒక జనవరి వేయలేదు, 2వ జనవరి వేసారు. టీచర్లు ఉద్యోగాలు ఏదో చేసామన్నారు, ఇప్పుడు మళ్ళీ ప్రతి ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్ అనగానే గతంలో ఎలక్షన్కి ముందు ఈయన ఉగాది నాడు ఇచ్చిన హామీలు, ఈయన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇచ్చిన హామీలన్నీ ఇప్పుడు జనానికి గుర్తుకొస్తున్నాయి. వాలంటీర్లందరినీ కొనసాగించి 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పినటువంటి వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సో అమరావతికి నిర్మాణం నిరాటంకం, రాష్ట్ర ప్రగతికి ఢోకా లేదని నాగఫణి శర్మ గారు పంచాంగకర్త చెప్పారట. నిరుద్యోగ యువతకు భరోసా ఇస్తున్నారట. ఎల్లో మీడియా లోకేష్ గారి ప్రకటన కూడా ప్రముఖంగా ఇచ్చింది. ఇక అడ్డగోలుగా ఎఫ్ఐఆర్ నమోదుకు వీల్లేదు, బిఎన్ఎస్ సెక్షన్ 173(3) ఇదే విషయం స్పష్టం చేస్తుంది అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పును కూడా ఇచ్చినప్పటికి కూడా ఏపీ పోలీసు వ్యవస్థ కానీ ఏపీ ప్రభుత్వం కానీ వీటన్నింటినీ ఖాతరు చేయకుండా ఎలా పడితే అలా అరెస్టులు చేయటం, అడ్డగోలుగా కేసులు పెట్టడం ఇవన్నీ కొనసాగిస్తూ ఉంది రెడ్ బుక్ పేరుతోటి. మరి ఇకనైనా సుప్రీంకోర్టు తీర్పునైనా వీళ్ళు అంగీకరిస్తారో లేదో చూడాలి. అక్రమ కేసులో జైలు నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని విడుదల చేసి, ఇది మరీ విడ్డూరమైన కేసు. తెలుగుదేశం వాళ్ళు 2 గ్రూపులు కొట్టుకుంటే మధ్యలో ఈయన్ని ఇరికిచ్చి జైల్లో పెట్టడం ఎంత బాధాకరమైన విషయం. ఇది రైతునామ సంవత్సరం, అన్నదాతను రాజును చేయడమే లక్ష్యం. 22 నుంచి రైతు భరోసా ప్రారంభం. ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. రేవంత్ సర్కార్కు ఢోకా లేదని పంచాంగ శ్రవణం కర్త గారు చెప్పారట. మంచిది. పాలనా వైఫల్యాలే ప్రతిపక్షానికి బలమని బీఆర్ఎస్కి వెళ్ళినటువంటి పండితులు గారు చెప్పారు. బీఆర్ఎస్ ఆఫీసులో చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఫ్రీజ్ చేస్తారట. కాబట్టి జనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బరాబర్ కిలోమీటరే, మూసీకి 2 వైపులా కిలోమీటర్పై రేవంత్ సర్కార్ గురి. మొన్నటి పీపీటీ ప్రమోనే ఇక ఇంతకు ముందున్నది 3D చూపిస్తారట అని నమస్తే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పైన రాసింది. పేదలకు శత్రువులం కాదు, మూసీ నిరాశ్రయులకు ఆయా నియోజకవర్గాల్లోనే ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీ ఇన్వైట్ అనే పేరు మీద వార్తనిచ్చారు. నేడు బడ్జెట్ ప్రవేశపెడతారట. 3,29,000 కోట్ల రూపాయలతో పద్దంచినట. రాయల్టీ పెనాల్టీ నడుమ నలిగి అంటూ మరో వార్తనిచ్చారు. స్మార్ట్ టెండర్లలో 30 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఆరోపిస్తున్నారు. శత్రువుకే పరాభవం, భారత్కే విజయం, మోడీ నాయకత్వంలో దేశం సుభిక్షమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఉగాది వేడుకలు. ఆర్ఎస్ఎస్ విలువలతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని నగరంలో ఆర్ఎస్ఎస్ పద్ సంచలనం జరిగింది. వెంకయ్యనాయుడు గారి వ్యాఖ్య. సో ఇవి తెలంగాణకు సంబంధించినటువంటి ఇంకోటి ఇంట్రెస్టింగ్, శ్రీరామనవమి తర్వాత కొత్త పార్టీ పెడతామని ఎజెండాపై కసరత్తు చేస్తున్నామని కేసీఆర్ గారి కుమార్తె అయినటువంటి కవిత గారు అన్నారు. కాంగ్రెస్కి కొత్తగా విప్పులు వచ్చారు, అలాగే జిల్లా కమిటీలు కూడా వచ్చాయి. గవర్నర్ ప్రసంగంలో గ్యారంటీల ఊసేది అంటూ ఇంట్రెస్టింగ్గా పల్లా రాజేశ్వరరెడ్డి గారు బీఆర్ఎస్ శాసనసభ్యులు ఆ పార్టీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్య. గద్దర్ అవార్డులపై కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్ర అవార్డుల గద్దర్ అవార్డుల అన్నట్లుగా ఖద్దర్ అవార్డులని కూడా ఆయన అన్నారు.